వచ్చాడా ఇంకా రాలేదా? రా, నీకుందిలే ఇవాళ నా చేతిలో. రానన్న దా నీకోసం ఆగాను. దా మంచి కాలు పెట్టాను ఇప్పుడే అట్ల కానీ దా కొంచెం పెర్ర వీలుగా పెట్టు నాకు. ఆదిత్యవాము గారిని పంపించేస్తావా కొంపలోంచి? అసలు మామూలుగా వాతలు ఎట్టకూడదు నీకు. అసలు ఆయన ఏం పాపం చేశాడని చెప్పి ఆయన కొంపలోంచి పంపించేసావు? నాకు అర్థం కావట్లేదు ఇవాళ. అసలు అది మనసా ఇంకేమన్నా ఇది నాకు అర్థం కాదు. కొంపలో నైనిక ఉంది, విష్ణుప్రియ అక్కే ఉంది, వాళ్ళిద్దరు ఏం ఆడుతున్నారని ఇంకా ఉంచో కొంపలో నాకు అర్థం కాదా? నైనిక పొద్దున్న లేస్తే డ్యాన్స్ కట్టడమే, విష్ణుప్రియ పృథ్వీ చుట్టూ వైఫైలా తిరుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరికంటే చాలా బెటరే మన ఆదిత్యవాము గారు. ఆయన ఎలా పంపించేస్తావు కొంపలోంచి నాకు అర్థం కాదు. అలాగే నువ్వు మాట్లాడే ఉంటే పిర్ర మీద వాతట్టేస్తాను ఇవాళ. నాకు చాలా కోపంగా ఉంది, మామూలుగా ఉండదు ఇవాళ రివ్యూ. అసలు రివ్యూ పాడా ఇంకా అసలు నాకు చేసే 3 ఉత్సాహాన్ని దొబ్బేసే అంతే. అసలు ఇవాళ చేయకూడదు అనుకున్నాను నేను. అసలు నాకైతే వరస్ట్ డెసిషన్ అనిపించేసింది. ఆదిత్యవాము గారిని పంపించేయడం అనేది మోస్ట్ వరస్ట్ డెసిషన్ ఆఫ్ దిస్ సీజన్ ఏమో అనిపించింది. పాప ఆయన చక్కగా ఆడాడు, మొన్న ప్రూవ్ చేసి ఎంత సరదా పడిపోయాడు మనిషి. ఉంటే ఏం పోయింది నీకు కొంపలో? ఆయన ఏ పెట్టలేకపోతున్నావా తిండి? ఆయన చక్కగా శుభ్రపరుస్తున్నాడు డైనింగ్ టేబుల్ ని, చుట్టుపక్కల అంతా క్లీనింగ్ చేస్తున్నాడు. అసలు నైనికాని పంపించేస్తామని నేను చాలా ఎక్స్పెక్టింగ్ చేశాను. ఆ పెళ్ళే నాకు హేట్రెడ్ లేదు, కాకపోతే ఆడడానికి ఏముంది అక్కడ? ఒక ఎక్స్ట్రా బ్యాగేజ్ లా ఉందంటే. ఆ పిల్ల ఏమీ ఆడట్లేదు, ఒక పర్ఫార్మెన్స్ లేదు, లేకపోతే ఏమైనా కొంచెం స్ట్రాటజీ లేదు, ఏమైనా ఉపయోగం ఉందా టీం కంటే అది లేదు. ఆ విష్ణుప్రియ అక్క ఏదో కాస్త లూజ్ టాక్ చేస్తుంది, పృథ్వీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నీకు అది కావాలి మసాలా, కెమెరామ్యాన్ కి నీకు మంచి ఇష్టం ఇలాంటి మసాలాయే కావాలి మాకు అనుకుంటూ ఆయన పంపించేసావు. ఆయన వల్ల ఏం మసాలా లేదుగా మరి. మాకు నార్మల్ గా ఫ్యామిలీ ఆడియన్సే కనెక్ట్ అవుతున్నారా? మనకు అది కాదురా కావాల్సింది, మసాలా కావాలరా అనుకుంటే వాళ్ళిద్దరిని ఉంచేసుకున్నావు లోపలే కొంపలో. వరస్ట్ డెసిషన్ అసలు. నాకు మామూలు కోపంగా లేదు. ఇంకేముంది నీతో చెప్పుకోవడానికి అంటే? అసలు నాకు అర్థం కాదు. మీ యష్మి అక్కయ్య, మీ అక్కయ్య ఉంది కదా, మీ యష్మి అక్కయ్యకి బుర్ర ఉందా అంటాను నేను. అసలు నాకు అర్థం కాదు. ప్రేరణని సీతని కూర్చుని ప్రేరణని ఫుల్ తిట్టుకుంటుంది ఏంటి సంచాలకుగా వరస్ట్ డెసిషన్ అని. ఎపిసోడ్ బిగినింగ్ లో ఏం చేసావు నువ్వు? వాళ్ళనేమో ఆ కుక్క గేమ్ ఏదో ఆడుకోమన్నావు, ప్రేరణ వీళ్ళందరూ ఆడేసుకున్నారు. చివరాఖరికి నబీలు ప్రేరణ మిగిలారు. అందరూ హౌస్ లో డిస్కస్ చేసేసుకోండి కంటెస్టెంట్స్ అందరూ ఎవరిని పంపిస్తారు నెక్స్ట్ చీఫ్ కండక్టర్ లా అంటే అందరూ డిస్కషన్ పెట్టేసుకుని. నబీల్ కొంచెం స్టేబుల్ గా ఉంటాడు, ప్రేరణ అప్పుడప్పుడు అగ్రెసివ్ అవుతుంది. అందుకని నబీల్ అయితే కొంచెం స్టేబుల్ గా ఆలోచించి చేస్తాడు అనుకుంటూ, కామ్ గా పర్ఫామ్ చేస్తాడు అనుకుంటూ అబ్బాయిని ఎంచుకున్నారు. ఓకే, వెరీ గుడ్, హ్యాపీ. సో ప్రేరణ డిసప్పాయింట్ అయింది, యాక్సెప్టెడ్. బికాస్ ఆ అమ్మాయి కూడా చాలా గట్టి పోటీ ఇస్తుంది కాబట్టి కంపారిటివ్లీ కరెక్ట్ గానే ఇచ్చారు. కంపారిటివ్లీ మన నబీలు ప్రేరణ చూసుకుంటే ఎమోషనల్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. మన అక్కయ్యకి కొంచెం కోపం అవి కూడా త్వరగా వచ్చేస్తాయి, కొంచెం అగ్రెషన్ కూడా బాగానే చూపిస్తూ ఉంటుంది టాస్క్ లో. నబీల్ కొంచెం సాఫ్ట్ గా కొంచెం ఆలోచిస్తాడు, కొంచెం కామ్ గా పేషెన్స్ తోటి వ్యవహరిస్తాడు కాబట్టి అబ్బాయిని ఎంచుకుంటున్నాను. వెరీ గుడ్ డిసిషన్. అమ్మాయి సాడ్ అయింది ఆబ్వియస్లీ. ఇంకా కొంపలో వాళ్ళందరూ మామూలుగా ఉండదు పెర్ఫార్మెన్స్. అసలు ఆ సేతన ఆత్మనవయ్య బాబు కర్చీఫులు పంచు. పూర్వం మాతృదేవ భావలో కర్చీఫులు ఇచ్చేవారు సినిమాకి వెళ్తే. నీ కొంపలోంచి ఎగ్జిట్ అవుతున్నప్పుడు కూడా కర్చీఫులు పంచుతూ ఉండు, ఎందుకు చూడలేకపోతున్నా ఆ లేడుపులా. అయితే ఆ పిల్లేమో వెళ్ళిపోయి నువ్వు షేర్ రా, నువ్వేమో నా క్వీన్ రా అనుకుంటూ విష్ణుప్రియ అసలు రారా ఆలూ ఫ్రై చేస్తాను కూడా పిల్లని ఏమో ఊరుకోబెట్టేశారు. ఇంక ఇటు పక్క చూసుకుంటే నువ్వేమో దిగిపోయావు. మెగా షీఫ్ పోటీ పడిపోతారండి, ఇప్పుడు కొంప అంతటికి కలిపి షీఫ్ అయిపోతారండి, పృథ్వీను నబీలు పోటీ పడిపోతారండి అనుకుంటూ ఆ గేమ్ ఏదో ఎట్టేసావు. ఆ గేమ్ చాలా బాగుందిలే, అది పక్కన ఎట్టు. అయితే ఆ గేమ్ కి ఏవో కొన్ని రూల్స్ ఎట్టేసో, పాక్కుంటూ డెక్కుంటూ వెళ్ళిపోవాలండి. తర్వాత ఇసుక పిట్టెట్టామండి. ఉన్నావా లేదా? ఉండు, నీకు లాస్ట్ లో మామూలుగా ఉండదు మాత్రం, ఉండు అక్కడే ఉండు. నువ్వు పిట్టెట్టామండి, ఇసుక పిట్టులో కూడా బ్లాక్స్ ఎట్టేసామండి. అది దాటేసాక జిగ్జా పజిల్ ఉంటుందండి, అది కూడా దాటుకుంటూ వచ్చేయాలండి. ఆ తర్వాత అక్కడ బ్లాక్ ఎట్టేసామండి, ఆ బ్లాక్ లో ఐ యామ్ మెగా చీఫ్ అనుకుంటూ మీరు వర్డ్స్ స్క్రాంబుల్ గా ఉన్న వర్డ్స్ ని పెట్టేయాలండి అని కూడా చెప్పు. అయితే ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సింది ఎవరినైనా ఉందా అంటే సీతని నబీల్ ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే సీత చాలా క్లారిటీ ఆఫ్ మైండ్ తోటి చక్కగా అక్కడ చూసుకుంది. ఐ స్పేస్ ఏఎం, ఆబ్వియస్లీ అది మినిమం కామన్ సెన్స్. అది ఐఎం అనేది కంప్లీట్ ఒక వర్డ్ కాదు, అది ఐ స్పేస్ ఏఎం అని ఉంటుంది. సో అది అక్కడ అబ్జర్వ్ చేసింది అమ్మాయి, ఎవరే ఐ స్పేస్ ఏఎం స్పేస్ మెగా స్పేస్ చీఫ్ అని పెట్టాలరా నువ్వు అనుకుంటూ చాలా క్లియర్ గైడెన్స్ ఇచ్చింది. నబీల్ కూడా దృష్టిలో పెట్టుకున్నాడు. పృథ్వీకి ఇచ్చారు ఇద్దరు చచ్చు సలహా ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ఐ యామ్ సేమ్ రా, సేమ్ కంప్లీట్ వర్డ్ రా అనుకుంటూ. అబ్బాయికి ఆల్రెడీ తెలియదు. అండ్ దానికి పైపెచ్చు మన అసలు సూపర్ స్పెల్లింగ్ చూసాం యష్మి అక్కయ్యని. యష్మి అక్కయ్యను తర్వాత నిఖిలేశ్వరరావు ఇద్దరు గైడెన్స్ ఏమిటి ఇచ్చారు? ఒరే ఐయామ్ అనేది సింగిల్ వర్డ్ రా అని ఇచ్చారు. ఈవెన్ దో పాపం పృథ్వీ చాలా బాగా ఆడాడు, అసలు సూపర్ ఫాస్ట్ గా ఆడాడు అసలు నబీల్ కంటే. నేను నబీల్ ఓడిపోతాడని అనుకున్నాను ఖచ్చితంగా. అబ్బాయి స్పీడ్ కానీ అబ్బాయి కంగారు కానీ చూసేటప్పటికి అండ్ మధ్యలో పడిపోతూ ఉన్నాడు, జిగ్జా నడిచే దాని
దాని మీద. సో అక్కడ ఓడిపోతాడు నబీల్ అనుకున్నాను, కానీ చివరాఖరిలో ఈ రేస్ చూస్తే నాకు ఖచ్చితంగా గుర్తొచ్చింది ఏమిటయ్యా అంటే ర్యాబిట్ కుందేలు ఒకటే కదా, ర్యాబిట్ను తాబేలు కుందేలు తాబేలు కథ గుర్తొచ్చింది నాకు. కుందేలులాగా పృథ్వీ రైమని వెళ్ళిపోయి పెట్టేశాడు ఫస్టే, తర్వాత మళ్ళీ నబీల్కి ఆటంకాలు వచ్చాయి చాలా, కానీ అబ్బాయి స్లోగా వెళ్ళాడు. ఫైనల్ గా అక్కడ పెట్టాల్సిన మూమెంట్ వచ్చినప్పుడు చాలా క్లియర్ గా స్ట్రెస్ ఫ్రీగా టెన్షన్ లేకుండా AM స్పేస్ మెగా చీఫ్ అని కరెక్ట్ ఆర్డర్ లో అరేంజ్ చేయడం జరిగింది. దీనికి సంచాలకు ప్రేరణ అబ్సల్యూట్లీ కరెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది, అమ్మాయిది ఏం తప్పలేదు. చివరాఖరికి నువ్వేమో ఎవరు వచ్చారండి అని చెప్పేటప్పటికి మన నబీల్ నెగ్గాడండి, కరెక్ట్ గా పెట్టాడు అనుకుంటే అనౌన్స్ చేశారు. సో మెగా చీఫ్ ఈ హౌస్ కి నబీల్ అని నువ్వు అనౌన్స్మెంట్ ఇచ్చేసావు అంతే. ఇంకా యష్మి ఏడుపు, ఏం ప్రాఫిట్ వస్తుంది అనుకుందో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు పృథ్వీ ఏమైనా చీఫ్ అయితే మరి ఏమైనా అమ్మాయికి యూజ్ ఉంటుందో, మంచిగా మనకు కూడా ఉంటుంది ప్రాఫిట్ అనుకుందో, ఏమో ఏడుపు గోల. అసలు ప్రేరణ నిందిస్తుంది అంటే నాకు అర్థం కాదు. ఇంకా పృథ్వీకి వెళ్ళి ఎక్కించడం అలా కాదురా, ఇప్పుడు చెప్పాలి కదా. ఏమో నబీల్ నెగ్గాలనుకుని నీకు చెప్పలేదేమో అనుకుంటే ఎందుకు చెప్తారు సంచాలకు? ఇక్కడ ఎగ్జామ్ పెడతారండి, మనకి ఎగ్జామ్ పెట్టినప్పుడు టీచర్ వచ్చి నీకు ఆన్సర్ చెప్తారా, తప్పు రాస్తున్నావు అని చూస్తాడు, ఇలాగా చూసి కామ్గా వెళ్ళిపోతాడు. కానీ ఒరే అలా కాదురా అనుకుంటూ నీకు ఆన్సర్ చెప్తాడు ఎవడైనా టీచర్, నాకు అర్థం కాదు. అక్కడ గేమే అది, ఐఆమ్ మెగా చీఫ్. అక్కడ అన్ని జంబులు చేసి ఎందుకు పెట్టారు నీకు అక్కడ? నువ్వు అవన్నీ అరేంజ్ చేసుకోవాలి అని. అండ్ అక్కడ చూసుకోవాలి, కొంచెం మినిమం కామన్ సెన్స్ అనేది ఉండాలి కదా, AM అనేది ఉండాలి. దానికి ప్రేరణ ఏం చేస్తుంది? ప్రేరణ వచ్చి చెప్పాలా కరెక్ట్ గా పెట్టు అని అమ్మాయి సంచాలకు ఎందుకు చెప్తుంది? ఆ గేమే అది ఆన్సర్ లీక్ చేసినట్టే అవుతుంది ఖచ్చితంగా. సో ప్రేరణ మిస్టేక్ ఏం లేదు, అది అబ్సల్యూట్లీ నిఖిల్, యష్మి, పృథ్వీ మిస్టేక్, కరెక్ట్ గా అరేంజ్ చేసుకోకపోవడం. అండ్ సీత కరెక్ట్ గా గైడ్ చేసింది, చాలా క్లియర్ గా చెప్పి పంపించింది. స్పేస్ ఇవ్వాలరా నువ్వు, ఆ స్పేస్ ఎంటీ బ్లాక్స్ ఇచ్చింది, అందుకే అక్కడ స్పేస్లు పెట్టాలి నువ్వు ఖచ్చితంగా, అది గుర్తుపెట్టుకో అనుకుంటూ పంపించింది. చక్కగా నబీల్ అది అరేంజ్ చేసాడు. అండ్ సో అతనికి వచ్చింది, అంతేగాని ప్రేరణ మిస్టేక్ అయితే అబ్సల్యూట్లీ 100% లేదు. యష్మి ఊరికే బ్లేమ్ చేస్తూ బ్లేమ్ గేమ్ ఆడుతుండే. నువ్వు చెప్పాలి కదా, నాకు అర్థం కాదు నువ్వు ఎందుకు చెప్పలేదు? బ్లాక్స్ అన్ని పెట్టాలి అని చెప్తున్నావు కానీ సరిగ్గా అరేంజ్ చేయనుకుంటూ ఎందుకు చెప్పలేదు? అక్కడ స్పేస్ ఉండాలని చెప్పాలి కదా అంటే, అలా ఎందుకు చెప్తాను నేను, అలా చెప్పను నేను, అది చెప్తే ఇంకా గేమ్ అయిపోయినట్టే కదా, అది ఆన్సర్ లీక్ చేసినట్టే కదా, వాళ్ళు ఇచ్చిందే టాస్క్, అందుకు మీరు ఫిగర్ అవుట్ చేసుకుని మీరు పెట్టాలి అని. సో నేను వాళ్ళకి చెప్పలేదు వీళ్ళకి చెప్పలేదు, వాళ్ళు ఆల్రెడీ క్లియర్ గా ఉండి ముందే డిసైడ్ అయ్యి వచ్చారు అలా పెట్టాలి అని. సో మీరు కూడా అట్లా చేసుకుని ఉండాల్సింది, మీరు చేసుకోలేదు, దానికి నేనేం చేస్తాను, నాకేం ఫేవరెటిజం లేదు. వాళ్ళకి క్లియర్ గా క్లారిటీగా కరెక్ట్ గా పెట్టారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది అనుకుంటూ చెప్పింది. స్టిల్ యష్మి చాలా బ్లేమ్ చేసింది ప్రేరణ రాంగ్ సంచాలకు. ఏంటో అంత ఆవేశం, అంత బీపీ ఎందుకు అసలు? అన్నెసెసరీ ఓవర్ యాక్షన్ ఇవ్వాలైతే యష్మి మాత్రం ఊరికే ఊరికే డ్రామా చేసింది. అండ్ ఆల్సో మధ్యలో ఆ బొక్కలో ఇగో ఏంటో బొక్కలో గేమ్, బొక్కలో సంచాలక్ అనుకుంటూ ఎందుకు నాకు అర్థం కాదు. అంత బీపీ అక్కడ ఓడిపోయి ఏం ఓడబోడు చేస్తారు నాకు అర్థం కాదు. పెద్ద బెగా చీఫ్ అయిపోతే మాత్రం నీకు నచ్చినట్టే నువ్వు ఆడుకుంటావు, మేము అందరం ఎర్రపప్పల్లాగా బయట నుంచి ఎన్ని ఓట్లు వేసినా నువ్వు ఇవాళ ఆదిత్య ఓం గారిని పంపించేసావు. నేను అలాగూ ఓట్లు వేయలేను, కాకపోతే చూసుకుంటే ఆయన బెటర్, డెఫినెట్లీ బెటర్ దాన్ నైనిక అండ్ విష్ణు అంటాను నేనైతేను. సో అంటే టాస్క్లే ఆడక్కర్లేదు, మెంటాలిటీ వైజ్ కానీ అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ చూసుకుంటే చాలా బెటర్, లిటరల్లీ చాలా బెటర్. ఆయన తీయడం మాత్రం నువ్వు చేసిన మిస్టేక్ ఏమో అనిపించింది. అయితే ఈ అక్క ఇంకా బ్లేమ్ గేమ్ చేస్తూనే ఉంది, అలా బొక్కలోకి ఎలా చేస్తుంది సంచాలక్ గాది ఇది అనుకుంటూ తిడుతూనే కూర్చుంది. ఇంకా ప్రేరణకి చిరాకు వచ్చి వెళ్ళిపోయింది. నువ్వు కొంచెం కామ్ డౌన్ అయ్యాక వస్తానులే నేను అనుకుంటూ మళ్ళీ పృథ్వీకి కూడా ఎక్కించడం. నబీలు ఫేవర్ వాళ్ళ టీం కాబట్టి అలా చేద్దాం అనుకుని నీకు చెప్పలేదేమోరా అనుకుంటును. ఇది పొల పెట్టడం కాదు యష్మి అక్కేది, ఊరికే అదొక డ్రామాలు ఇవాళంతా కూడా దొంగ ఏడుపులు, దొంగగా బ్లేమ్ చేసేయడం ప్రేరణ నాకు అర్థం కాదు. అమ్మాయి కరెక్ట్ గా ఉంది, 100% పర్ఫెక్ట్ యాజ్ అ సంచాలక్. ప్రేరణ అయితే మాత్రం జస్ట్ ఏదో త్రుట్టిలో తప్పిపోయింది, కానీ మెగా చీఫ్ కి కొంచెం బీపీ అగ్రెసివ్ గా ఉంటుంది అని చెప్పేసి, లేకపోతే చాలా బాగా ఆడుతుంది అందరిలోకి, లేడీస్ లోకి అమ్మాయి పర్ఫెక్ట్ ఫిట్ ఇన్ ద హౌస్ అని నా అభిప్రాయం. ఇంక ఈ ఓదార్పు యాత్రే అయిపోయింది. పృథ్వీ కంటే కూడా యష్మిని ఓదార్చడం ఎక్కువైపోయింది. పృథ్వీ గేమ్ ఓడిపోతే యష్మి తెగ ఫీల్ అయిపోయింది. ఇంకా విష్ణుప్రియ కూడా శూన్యంలోకి ఇలా చేయెత్తుకుని చూసుకుంటూ అంటే చాలా కష్టపడి ఆడాడు, నువ్వు ఆడాల్సింది కదా వెళ్ళి, నాకు అర్థం కదా ఆయన ఓడిపోయాడు అని ఫీల్ అవడం కంటే నువ్వేం ప్రదర్శిస్తున్నావు, ఆయన ఫీల్ అవడం, ఆయనకి దిష్టి తీయడం ఇవే సరిపోతున్నాయి నీ కొంపలో. నువ్వేమో వాళ్ళనే ఎట్టుకుంటావు నీ కొంప చుట్టూను. అయితే వాళ్ళిద్దరు ఓదార్పు యాత్ర అవ్వగానే నువ్వేమో బొల్ తెగ లైట్లన్నీ ఆర్పేసి బీపులు పిల్లలు ఆడుకునే ఆ కార్ సౌండ్లు అన్ని చేసేసావు, మొత్తం కొంపంతా హడావుడి చేసేసావు. తక్షణమే గార్డెన్ ఏరియాలోకి వచ్చేయండి అన్నావు. ఇప్పుడు సమయం ఆసనం అయిపోయింది, లిమిట్లెస్ గా సర్ప్రైజ్లు ఇచ్చేస్తా
చేస్తా అన్నాను కదా, అందుకని ఇప్పుడు నామినేషన్స్ లో ఉన్న వాళ్ళందరి పేర్లు చదివేసి నువ్వేం చెప్పావు, నిఖిలు, తర్వాత నబీలు, మణికంఠ, మీ ముగ్గురు ఇప్పుడు ప్రస్తుతం వరకు వచ్చిన ఓట్ల ప్రకారం చూసుకుంటే మీ ముగ్గురు సేఫ్ అయిపోయారండి. మిగిలిన నైనిక, విష్ణు, ఆదిత్య సూట్ కేసులు సర్దేసుకుని బయటకు వచ్చేయండి అనుకుంటూ చెప్పేసావు. మళ్ళీ అక్కడ గీతలు గీసేసి అది కూడా మళ్ళీ మీ కంటెస్టెంట్స్ చేతిలో పెట్టేసావు. ఎవరెవరు ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో ఉండకూడదు అనుకుంటున్నారో వాళ్ళని ఒక్కొక్క అడుగు అలా పంపించుకుంటూ బయటకు తీసుకురండి అనుకుంటూ చెప్పేటప్పటికి అందరూ చెప్పేశారు. నిఖిలు వీళ్ళందరూ కూడా, నిఖిలు, తర్వాత సీతక్క, తర్వాత మళ్ళీ మణికంఠ అండ్ ఇంకా ఎవరో కొంతమంది యష్మి, వీళ్ళందరూ మన ఆదిత్య గారిని ముందుకు నడిపించారు. ఈ నైనికాని కొంతమంది ఎవరు ప్రేరణ ఇంకెవరో చేశారు. అలాగే చూసుకుంటే ఇటుపక్క విష్ణు అక్కని కొంతమంది చేశారు. ప్రేరణ, పృథ్వీ ఏమో నైనికాని, మిగతా బ్యాచ్ నబీలు వీళ్ళందరేమో విష్ణుని జరిపారు. అయితే చివరాఖరికి చూసుకుంటే లీడ్ లో ఉన్నది ఆదిత్య ఓం గారు, నెక్స్ట్ నైనిక అక్కయ్య, నెక్స్ట్ విష్ణు అక్కయ్య. నువ్వు వచ్చేసావు, దిగిపోయావు. బాగానే మీ అభిప్రాయాలు తెలిపారు. నాకు అర్థం కాదు నువ్వు అసలు ఎందుకు చేసినట్టు, ఇది నాకు అర్థం కాలేదు కాన్సెప్ట్. బేసిక్గా నువ్వు ఓట్ల ప్రకారం పంపించినట్ట ఇప్పుడు, లేకపోతే కొంపలో వాళ్ళ డెసిషన్ ప్రకారం పంపించినట్ట? నువ్వు ఏదో చేసావు మొత్తానికి, మతలబు నువ్వు డిసైడింగ్ అయిపోయావు ఆదిత్య ఓం గారిని పంపించేద్దాం. అందుకని ఏదో దొక్కలో డ్రామా, నీకు కొంచెం టైం పెరగడం కోసం లెంగ్త్ ఎపిసోడ్. అయితే వాళ్ళేమో ఏం చెప్పావు, మీరు అందరూ బాగా చెప్పారని మీ అభిప్రాయాన్ని చెప్పారు. కానీ ఇప్పుడు ఆడియన్స్ ఓట్స్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళవలసింది ఎవరు అంటే అనుకుంటూ మళ్ళీ అక్కడ సస్పెన్స్ ఎందుకు, ఆదిత్య ఓం గారేనండి మళ్ళీ అది కూడా అనుకుంటూ చెప్పేసి ఆయన్ని పంపించేసి ఆయనేమో అందరికి ఇంకిస్ కొట్టేసి అటు నుంచి అటే వెళ్ళిపోయాడు. అని ప్రిపేర్ అయిపోయాడు పాపం. ఇంకేం చేస్తాడు, అది మెచ్యూరిటీ అంటే. ఇంకా అసలు వాళ్ళ డ్రామాలు చూడలేము. అసలు సీతక్కకి కచ్చీఫులు 2-3 తాళ్ళు ముక్కలు తీసి కుట్టించి మ్యాచింగ్ డ్రెస్కి మ్యాచ్ అయ్యేవి పంపిస్తూ ఉండే. ఎందుకంటే చూడలేకపోతున్నావు, వెక్కి వెక్కి ఏడు చేస్తున్నారు వాళ్ళైతే మరి ఘోరంగా. అసలు అది ఇవాళ నువ్వు సమర్పించుకుని అద్భుతమైన మాకు ఎపిసోడ్. నాకైతే అబ్సల్యూట్లీ డిసప్పాయింటెడ్. నేనైతే నాకు అసలు రివ్యూ కూడా చేయబుద్ధి అవ్వట్లేదు, అసలు చూడబుద్ధి అవ్వట్లేదు ఈ సీజన్. మళ్ళీ దానికి తోడు ఆ పైపెచ్చి ఓల్డ్ కంటెస్టెంట్స్ దింపుతావట. అసలు నాకు ఆ లిస్ట్ చూస్తేనే ఇంట్రెస్ట్ మొత్తం దొబ్బేసింది, నాకు చూడాలనే ఇంట్రెస్ట్. అందుకని నువ్వు ఇంకెళ్ళిపో. ఇంకా అసలు నాకు నువ్వు అభిమానం ఏంటో అభినందిస్తున్నారు ఇవన్నీ కూడా చెప్పదు, వెళ్ళిపో. గట్టిగా వాత పెట్టేస్తాను, ఇంకేమైనా మాట్లాడుకుంటూ వెళ్ళిపో. ఇంకా మళ్ళీ రేపు చూస్తే చేస్తాను, ఇంట్రెస్ట్ వస్తే నాకు ఎపిసోడ్ చెయ్యాలి చూడాలి అనే ఇంట్రెస్ట్ వస్తే చూస్తాను, చూసి అప్పుడు చేస్తే చేస్తాను, లేకపోతే లేదు. అందుకని ఇంకా నేను అభినందించేస్తాను అనండి. ఈ షుగర్ కోటింగ్ డైలాగ్ నాకు నువ్వు నీ కాంప్లో వాళ్ళకి వేసుకో, ఇంకెళ్ళిపో అంతే. ఇంకా మాట్లాడతాను వచ్చానట మళ్ళీ.